అమ్మా ఇంట్లోకి ఎవరు బాబా కండి ఎవరా తల్లి? ఊరా అన్నయ్య అర్జెంటుగా అత్తని పిలవాలరా. అమ్మా మీరు మాత్రం ఇంట్లోకి బాగొద్దండి, ఏడ కూర్చోండి బయట, నేను పోయి అత్తని తీసుకొస్తా. ఏమే నీ బాధ? ఒమే ఆలుగడ్డ మెంట్ల మమ్మీయా, మూసుకొని ఎట్టు కూర్చోండి, నేను పోయి అత్తని పిలుచుకొస్తా. చెప్తుంటే అర్థం కదా, నేను వచ్చేదాకా ఎన్నించి లేయకూడదు మీరు. ఏంది మాబుల్ బాధ? ఏమోరా కూర్చుందా ఉండు. అత్త అత్త ఏం అట్ట అరుస్తున్నావా? అత్త అర్జెంటుగా మా ఇంటికి పోదాం రా అత్త. మామ నువ్వు కూడా రారా. దేనికి? రా అత్త, కొంచెం అర్జెంటుగా పని. ఏం వదినా ఈ పిల్ల బాధ లాక్కోవచ్చుంది మమ్మల్ని. ఏమో ఇంతకు ముందు నుంచి మమ్మల్ని ఇంట్లో బానీయకుండా బయట కూర్చొని పెట్టేస్తున్నదా. అత్త అత్త ఇది మాట్లాడుకునే దానికి టైం కాదు, అర్జెంటుగా మామ నువ్వు ఇంట్లోకి పండి. హలో మేడం, మీ ఇంట్లోకి మీరు పోకుండా మమ్మల్ని బొమ్మంటున్నారు, ఏం కథ? ఒరే తాగుబోతు రాబట్ట, రాత్రి దాగింది ఇంకా దిగలా. అత్త ఇంట్లోకి పోయి నేను చెప్పింది చేస్తే ఒక చేరేస్తా. కదండి ఆ పిల్ల బాధ ఎందుకు కాదని అలా ఒకసారి ఇంట్లో పోయేసి వద్దామా? వద్దు మే, నువ్వు పదబా. ఏదో తేడాగా ఉంది. వచ్చినావు ఏం చేయాలి మే? ఆ పక్క వంట రూమ్ లోకి పండి, ఆ పక్క వంట రూమ్ లోకి. వంట రూమ్ లోకా? నువ్వు రాబా. వచ్చినాను మే. అక్కడే గ్యాస్ లైటర్ ఉంటది చూడా. ఉండాది. ఒకసారి గ్యాస్ వెలిగించా. వెలిగించినా. నీకేమీ ఇబ్బంది లేదు కదా? ఏమీ లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఇంకో చేయండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం మే రమ్మన్నావు, గ్యాస్ ముట్టిమన్నావు, వచ్చేయమన్నావా? ఏం లేదత్త, గ్యాస్ లీక్ అయినట్టు వాసన వచ్చింది. ఇట్టాడిదేనా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మేము పోతే పేలిపోతాదేమో అని. అయితే మేము పోతే పేలడా? మమ్మల్ని చంపేయాలని చూడావు కదా మేము మమ్మల్ని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? మున్సిపల్ బాండ్ మీ ఇంటికి సిగ్గు లేకుండా మా ఇంటికి వచ్చినారు కదరా. చీర కోసం దీని దగ్గర పరుగు తీపించుకున్నావు కదే, చీర చూపించి లేపేద్దాం అనుకుని చూనావా? అవును బాబా, అది కానీ లీక్ అయింటే మన పరిస్థితి ఏంది? మా ఇంటి ముందర రిస్క్ చేస్తున్నావు పోనీ. తమ్ముడు నీకు దండం తల్లి, ఇక మీ ఇంటికి పిలిచినా మేము రావా? మనం ప్రాణాలతో బయట పడినాం, చాలేమా? పోలా అదిరిపోలా.